తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్లో బ్యాటర్లు పండగ చేసుకుంటున్న వేళ, బౌలర్లు నరకం చూస్తున్న వేళ ఒక యంగ్ సంచలనం మాత్రం తన ఫాస్ట్ బౌలింగ్ తో వార్తల్లో నిలిచాడు. ప్రతి మ్యాచ్ లో తన పేస్ తో బ్యాటర్లకు పెద్ద పరీక్షలా మారాడు. బౌలింగ్ వేరియేషన్స్ తో వావ్ అనిపిస్తున్నాడు. ముఖ్యంగా తన యార్కర్లతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో వికెట్ తీసుకోవడమే కాదు, పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు చెప్పుకొని ఈ బౌలర్ గురించి ఇప్పుడే ఎందుకు ఎలివేషన్ ఇవ్వాలని మీరు అనుకోవచ్చు. ఆ బౌలర్ ప్రదర్శన చూస్తే ఎవరైనా ప్రశంసించాల్సిందే. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వరంలా దొరికాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. లక్నో జట్టులో మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్ ఉన్న వీరందరికంటే ఎక్కువగా ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్ తో దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేసింది. 7 మ్యాచ్ల్లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకుని అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తో తాను చివరి మ్యాచ్ లో 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంజాబ్ కింగ్స్ పై వేసిన స్పెల్. కంప్లీట్ బ్యాటింగ్ వికెట్ పై తన పేస్ తో పంజాబ్ ను కట్టడి చేశాడు. ఈ ఒక్క మ్యాచ్ లో ఈ లక్నో పేసర్ బౌలింగ్ చూస్తే ఈ కుర్రాడి టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏదో నార్మల్ గా అనిపించొచ్చు, కానీ మ్యాచ్ చూస్తే ప్రిన్స్ యాదవ్ ను పొగడకుండా ఉండలేం. ఎందుకంటే చండీగఢ్ లోని వికెట్ బ్యాటర్లకు స్వర్గధామం. ఎలాంటి బౌలర్ కైనా ఈ పిచ్ మీద కష్టాలు తప్పవు. కానీ ఈ మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ ను మినహాయిస్తే లక్నోతో పాటు పంజాబ్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. తన ఎక్స్ప్రెస్ స్పీడ్, యార్కర్లు, బౌన్సర్లతో దడ పుట్టించాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 5వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చి వరుసగా 5 డాట్ బాల్స్ వేయడం విశేషం. చివరి బంతికి 4 రావడంతో ఈ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తన 2వ ఓవర్లో 9 పరుగులే ఇచ్చి పంజాబ్ బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపాడు. 13వ ఓవర్ వరకు కూపర్ కాన్లీ, ప్రియాన్ షారియా రెచ్చిపోయి ఆడడంతో లక్నో తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. ఈ దశలో మళ్లీ ప్రిన్స్ యాదవ్ పంజాబ్ జట్టుకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. 14వ ఓవర్లో వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తన చివరి ఓవర్లో ప్రతి బంతిని యార్కర్ వేసి 5 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనించాల్సిన విషయం. ఈ మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్ ను ఒక్కసారి పక్కన పెడితే 16 ఓవర్లలోనే లక్నో బౌలర్లు 229 పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్ గనక ఈ మ్యాచ్ లో లేకుంటే పంజాబ్ ఈ టోర్నీలో తొలిసారి 300 పరుగులు చేసినా పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదు. ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో లక్నో ఓడిపోయినా ప్రిన్స్ యాదవ్ మాత్రం హీరో అయ్యాడు. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసుకుని ఫ్యూచర్ స్టార్ బౌలర్ గా కితాబులు అందుకుంటున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ తప్పితే ప్రతి మ్యాచ్ లో తన బౌలింగ్ తో జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన పేస్ తో బ్యాటర్లను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో మోస్ట్ అండర్ రేటెడ్ పేసర్ గా మిగిలాడు. ప్రిన్స్ యాదవ్ ఇంతే నిలకడగా రాణిస్తే సీజన్ ముగిసిన తర్వాత టీమిండియాలోకి రావచ్చు. మరి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.